ప్రతిరోజు మీరు తినే ఆహారాల గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. ఆహారాలు మనల్ని తయారు చేస్తాయి, మరియు అవి జీవితకాల ఆరోగ్యానికి కూడా బాధ్యత వహిస్తాయి. మీరు ఆలోచించాల్సిన ఆహారాల రకం మొత్తం ఆహారాలు, తక్కువ ప్రాసెస్ చేయబడినవి మంచివి, అంటే తక్కువ ఉప్పు. అందువల్ల పండ్లు మరియు కూరగాయలు ఆరోగ్యకరమైన ఆహారపు పునాది, అలాగే మొక్కలు. కాబట్టి ప్రతిరోజు 3 రకాల పండ్లు మరియు కూరగాయలు తినండి. అలాగే రంగుల కూరగాయలు, కనీసం 2 రకాల కూరగాయలు రోజుకు తినండి. మీ ముష్టి పరిమాణంలో సర్వింగ్స్ మరియు ఆహారంలో ప్రోటీన్ గురించి ఆలోచించండి. చేపలు నిజంగా ఉత్తమమైన ప్రోటీన్, ఎందుకంటే ఇది అధిక నాణ్యత కలిగి ఉండటమే కాకుండా ఇది మీకు తృప్తి కలిగిస్తుంది మరియు అందువల్ల మీరు తక్కువ తింటారు, మరియు మీరు మీ బరువు మరియు ఆకలిని నియంత్రించాలనుకుంటే అది సహాయపడుతుంది. కానీ లీన్ చికెన్ మరియు ఎర్ర మాంసం వారానికి 2 సార్లు లేదా తక్కువ ప్రోటీన్ యొక్క మంచి మూలాలు. కానీ మీరు శాకాహారి అయితే మీరు తినగల మొత్తం బీన్స్ మరియు మొత్తం ధాన్యాల గురించి ఆలోచించండి, ఎందుకంటే అవి మంచి ఆరోగ్యానికి అవసరమైన అనుబంధమైన అమినో ఆమ్లాలను అందిస్తాయి. మరియు ఆహారంలో మరొక విషయానికి మంచి కాల్షియం మూలం. కాబట్టి అది పాల ఉత్పత్తులు లేదా ఫోర్టిఫైడ్ సోయా ఉత్పత్తులు కావచ్చు, మరియు అవి కూడా ప్రోటీన్ యొక్క మంచి మూలాలు కావచ్చు. మీరు ఆహారాన్ని ఆస్వాదించడం మరియు దానిని తినడంలో సమయం తీసుకోవడం ముఖ్యం. అందుకే ఒకే సమయంలో నీటి గ్లాసును కలిగి ఉండటం ఉపయోగకరం, మరియు మధ్యలో తాగడం ద్వారా మీరు ఆహారపు పూర్తి రుచిని ఆస్వాదించవచ్చు. బహుశా ఆహారం ఉప్పు లేకుండా కొంచెం రుచిలేనిదిగా అనిపిస్తే, దానిని మరింత ఆసక్తికరంగా చేయడానికి గడ్డులు మరియు మసాలాలు జోడించడం గురించి ఆలోచించండి. మనం నిజంగా రోజుకు 3 భోజనాలు మాత్రమే అవసరం, కానీ మీరు స్నాక్ అవసరం ఉన్నప్పుడు సమయం ఉంటుంది, మరియు దానిని మీతో తీసుకెళ్లడం ముఖ్యం. పప్పులు అద్భుతమైన స్నాక్, కానీ అది చిన్న పిడికిలి పరిమాణంలో ఉండాలి, మరియు వాటిని మళ్లీ నెమ్మదిగా తినండి. వాటిని బాగా నమలండి. మీరు వాటిపై ఊపిరాడకుండా ఉండాలని అనుకోవడం లేదు, కానీ వాటిని నెమ్మదిగా ఆస్వాదించండి మరియు తర్వాత మీరు నిజంగా తృప్తిగా అనిపిస్తుంది. మీరు ఆహారాన్ని ఎంత ఎక్కువ నమలగలిగితే అది మీకు అంత మంచిది.